సాయి బంధువులందరికీ ఇదే నా ప్రణామం. ఈరోజు మనం శ్రీ సాయిబాబా వారు ఇచ్చిన ఏకాదశి సూత్రములలో చివరిది మరియు అత్యంత గొప్పది అయిన ఆశ్వాసన గురించి ప్రస్తావించుకుందాం. నా సమాధి నుండే నా కృప ఎల్లప్పుడూ ప్రసరిస్తూనే ఉంటుంది. బాబా సశరీరంగా మన మధ్య లేకపోయినా ఆయన కృప మాత్రం ఎప్పటికీ తగ్గదు. షిరిడీ సమాధి ఒక స్థలం మాత్రమే కాదు, అది ఒక సజీవమైన దైవ సన్నిధి. ఎవరైతే విశ్వాసంతో నమ్మకంతో బాబాను స్మరిస్తారో వారికి ఆ సమాధి నుండే కృప అందుతుంది. దూరం అనేది ఒక అడ్డంకి కాదు, కాలము ఒక అడ్డంకి కాదు, స్థానము కాదు. భక్తి ఉంటే బాబా కృప తప్పక చేరుతుంది. అందుకే సాయిబాబా భక్తులు ఈ రకంగా అంటారు, బాబా ఎక్కడికి వెళ్ళలేదు, మనతోనే ఉన్నారు, మనలోనే ఉన్నారు అని. ఈరోజు మనమందరం ఒక్కసారి మనసారా ప్రార్థిద్దాం, బాబా మీ కృప ఎల్లప్పుడూ మాపై ఉండాలి అని. ఓం సాయిరామ్. ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి. సర్వం శ్రీ సాయి నాథార్పణమస్తు. స్వస్తి.